తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెన్నెల్లో మల్లిక నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. నేను నిన్న ఈవినింగ్ నా మనసుకి ఏమైంది అనే ధారావాహిక అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు మార్నింగ్ పెట్టాల్సిన ఈ వెన్నెల్లో మల్లిక కూడా పెట్టలేకపోయానండి. దానికి కారణం ఏమిటంటే నిన్న మార్నింగ్ ఒక మెయిల్ వచ్చింది నాకు. అది యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి వచ్చిందండి. చిన్న ఇష్యూ అనేసి తెలియజేశారు. రివ్యూలోకి వెళ్ళింది ఛానల్. అది కొంచెం ఏదో ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఛానల్లో, రీయూజ్డ్ కంటెంట్ కనిపిస్తోంది అనేసి వచ్చిందండి. దానివలన యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ క్రియేటర్సు మన ఛానల్ని రివ్యూలోకి తీసుకొని కొంచెం కొన్నాళ్ళు అబ్జర్వేషన్లు పెట్టి సస్పెండ్ చేస్తాము అని వచ్చిందండి. ఒక 7 డేస్లో మన ఛానల్ని సస్పెండ్ చేస్తారంట. నేను మళ్ళీ అప్పీల్ చేసుకునేసి నా ఛానల్లో ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు అని ప్రూవ్ చేసుకొని చేస్తే నాకు ఒకవేళ 90 డేస్ పడుతుంది అన్నారు. ఒకవేళ ఒక్కసారి సస్పెండ్ చేసేసినారంటే 90 డేస్ వరకు ఛానల్ నాకు రాదు. సో లేకపోయినా నేను ఒకవేళ ఒకవేళ పెట్టినా కూడా నేను ఒక్కసారి అంటే ఈ 1 వీక్ లోపల వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలండి. చేసుకోలేకపోతే నేను 30 డేస్ కనీసం 30 డేస్ మన ఛానల్ సస్పెండ్ అవుతుందండి. కాబట్టి ఇది తెలిసినప్పటి నుంచి నాకు ఒక రకంగా మైండ్ ఏదో మనసు ఒక విధంగా అనిపించింది. సో ఎంత ప్రయత్నిస్తున్నా ఇష్యూ ఏంటో కనిపించడం లేదు, కానీ అప్పీల్ చేసుకునేదానికి కావడం లేదు. నేను కూడా టెక్ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ చేసినాను. వాళ్ళు కూడా చూస్తామని చెప్పినారు. సో ఈ ప్రాబ్లం వలన నాకు మైండ్ సరిగా అంటే ఆలోచించేదానికి కూడా కాక నేను చదివి పెట్టలేకపోతున్నానండి. ఒకవేళ అలా గనక అయ్యి మన ఛానల్ కనీసం ఒక 1 మంత్ గనక అండర్ రివ్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చి 1 మంత్ అలా సస్పెండ్ అవుతే మాత్రం ఇంకా 1 మంత్ నేను పెట్టలేనండి వీడియోస్ ఇందులో. మళ్ళీ తర్వాత నేను సెట్ చేసుకొని అది అయ్యేసరికి 1 మంత్ అవుతుందో 2 మంత్స్ అవుతుందో తెలీదు. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదండి. అందుకని ఆల్టర్నేట్ ఛానల్ ఇంకోటి అలనాటి కథలు అనేది ఇంకొకటి ఉంది. నేను ఆల్టర్నేట్గా రికవరీ ఛానల్గా పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఎక్కువ ఏం పెట్టడం లేదు. ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీకి ఉంటుందనేసి ఆ ఛానల్ పెట్టుకున్నాను. దాంట్లో చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి. 200 మెంబర్స్ ఏమో ఉన్నారు, అంతకంటే తక్కువే ఉండొచ్చు. సో దాంట్లో వీలైతే నేను ఇంకా అప్లోడ్ చేయగలను చిన్న చిన్న స్టోరీస్ కానీ, లేదంటే ఇట్లా మిమ్మల్ని మిస్ కాకుండా, ఎందుకంటే మీరు మన ఛానల్ని మిస్ అవుతారు అనిపిస్తుంది. అందుకని నేను మిమ్మల్ని మిస్ కాకుండా ఆ ఛానల్లో పెడతానండి. ఆ ఛానల్ లింక్ కూడా నేను వీలైతే ఈ దీంట్లోనే డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్స్లో కానీ పెడతానండి. మీరు దాంట్లో టచ్లో ఉండొచ్చండి. కామెంట్స్ చేయండి, దాంట్లో ఏదైనా మీరు కామెంట్ చేయండి, సలహాలు ఇవ్వండి నాకు. నేను మీకు రిప్లై ఇస్తాను. తర్వాత చూద్దాము. ఇంకొకటి శ్రీదేవి గిరిధర్ ఛానల్లో నేను అది ఇంకోటి చేస్తున్నాను కదా, దాంట్లో నేనేమి కథలు ఏమి పెట్టడం లేదండి దాంట్లో. సో అదే ఆలోచిస్తున్నాను ఎట్లా అనేది. అందుకే నాకు చదవడానికి కూడా మనసు రాలేదు. మీకు చదివి పెడదాము అనే దానికి కూడా నిన్నంతా ఇదే సరిపోయిందండి నాకు. ఇది ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలా అనేది సరిపోయింది. సో ఇప్పుడు కూడా చదవడానికి కావడం లేదు. అయినా కూడా మీరు వెయిట్ చేస్తుంటారు, మీకు విషయం తెలియచేయాలి అనేసి మీకు తెలియచేయడానికని వచ్చానండి. సాధ్యమైనంత వరకు ఇందులో ఈ 6 డేస్లో ఎంత అవుతుందో అంత పెట్టేస్తాను. లేకపోతే దీన్ని మళ్ళీ ఈ ఛానల్ ఓపెన్ అయిన తర్వాతనే నేను కంటిన్యూ చేయగలనండి. ఎందుకంటే మళ్ళీ వేరే ఛానల్లో ఇది హాఫ్ నుంచి పెట్టలేము కదా. కాబట్టి దాంట్లో మామూలుగా వేరే స్టోరీస్ కానీ నవల్స్ కానీ పెడతాను. ఇంకా ఇందులో ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు కంటిన్యూ చేస్తాను అంతే. సో ఇదండి విషయము.
ఇది నాకు ఎప్పుడూ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది కానీ సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసినారండి యూట్యూబ్ ఛానల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ చేసినారు. ఏదో ఒకటో రెండో ప్రాబ్లం రివ్యూస్ ఏవో వచ్చింది రీయూజ్డ్ అని అన్నారు. మరి అది దేనివల్ల వచ్చిందో తెలీదు. ఒక 2 దాంట్లకేమో చిన్న వీడియోస్, అవి కూడా 2 minutes వీడియోస్, 3 minutes వీడియోస్కి అది కాపీరైట్ అని రాలేదు, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ దీనిలో కాదు అనేసి మానిటైజ్ కాలేదండి అది అందుకనేసి నేను సరే దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందేమో వెంటనే నేను ఆ వీడియోస్ని డిలీట్ చేసేసినాను. అయినా కూడా వాళ్ళు డిలీట్ చేయడం వలన అది కూడా వాళ్ళకి ప్రాబ్లం అయింది. డిలీట్ చేయకుండా ఉండి వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలంట. ఆ విషయం నాకు తెలియక ఆ వీడియోస్ని డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. నాకు తెలిసి 1 month అలాగా మనకు ఛానల్ సస్పెండ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. చూద్దాం, ఎలా పెడితే అది మనం స్వీకరించాల్సిందే అంతే. భగవంతుడు ఎలా పెడతాడో అలాగే మనం స్వీకరించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. అదండి విషయం. సో మీకు తెలియచేద్దామని చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ చాలా బాగా నా వీడియోస్ కోసమే వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాయిస్ చాలా బాగుంది అని మెచ్చుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం. కాకపోతే ఇలా అయింది, కొంచెం బాధగా ఉంది నాకు. మళ్ళీ ఈ ఛానల్ ఇంకొక 1 weekలో క్లోజ్ అవుతుందో లేకపోతే భగవంతుడి దయ వలన ఇది కంటిన్యూగా వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మంచిదే. లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేట్ ఛానల్ మీకు లింక్ పెడతానండి. అది చూసి మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ మీరు కామెంట్స్ పెట్టండి. అక్కడ నేను వీడియోస్ చేస్తాను. కాకపోతే అది ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి నాకు మానిటైజ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అది అక్కడ ఊరికే కొన్నాళ్ళు మాత్రం పెడతాను. ఈ ఛానల్ మళ్ళీ ఓపెన్ అయితే ఈ ఛానల్లోనే పెడతానండి. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఏదైనా తోచిన దీని గురించి ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. నాకు ఏదైనా సలహాలు ఏదైనా చెప్తే, మీకు ఐడియాస్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా తెలుసుంటే దీని గురించి అవగాహన ఉండి ఐడియాస్ ఇస్తే తప్పకుండా నేను చూస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎదురుగా బెర్త్లో కూర్చున్న మా అమ్మ అడిగింది, ఏమ్మా మీ ఆయనకి ఏదన్నా వ్యాధా? ఆమె స్వరం సానుభూతిగా అంది. లేదు గబాలన గట్టిగా అంది. షో ఊరుకో, నీకెందుకే? భర్త ఆమెను కసురుకున్నాడు. ఇతను నా భర్త కాదని చెప్పబోయింది. ఊరుకోమ్మా, ఈవిడికేం తెలియదు. ఆయన నయంగా అన్నాడు. ట్రైన్ వెళ్తోంది. అతని కళ్ళు మూతపడ్డాయి. నిద్రపోతున్నాడు. వైజయంతి అతని వైపు విచిత్రంగా చూస్తోంది. ఇతని బాధ్యత తను స్వీకరించింది. తనకేం కష్టాలు ఎదురవవు కదా. హీ ఈజ్ ఫిజికల్లీ ఆల్ రైట్. కళ్ళెదుట జరగరాని భయంకరమైనది ఏదైనా చూస్తే షాక్తో మూగపోతారు. కానీ ఇది ఇన్నాళ్ళుండదు. ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందా? నేను చెప్పలేకపోతున్నాను. ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ గారికి విజయ్ రిపోర్ట్ అంతా పంపిస్తాను. అతని బిహేవియర్ కూడా రాస్తాను అన్నాడు వసంత్ పాండే. హీ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ బట్ నెవర్ వైలెంట్ సార్, నెవర్ అంది వైజయంతి. కొద్ది రోజులు అతన్ని స్టడీ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అతని గురించి టీవీలో పేపర్లలో యాడ్ రిపీట్ చేస్తుండటం ఒక్కటే మార్గం. వాటి ఖర్చు ఇప్పటికే చాలా అయిందనుకుంటాను. విజయ్, ఒక చిన్న సలహా చెబుతాను. అతన్ని మన రఘురామ్ గారి సూపర్విజన్తో మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే. ఇప్పటికే అతన్ని నువ్వు తీసుకువచ్చి 2 నెలలైంది. అసలే నువ్వు నీ జాబ్ వైజ్ స్ట్రెస్లో ఉన్నావు. నిన్ను నిమ్మగడ్డ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజమేనా? ఆమె తల దించుకుంది. ఎస్ సార్. ఆమె ముఖంలో ఆవేదన కంఠంలో స్పష్టంగా ఉంది. ఆయన పిడికిలితో టేబుల్ మీద గట్టిగా కొట్టారు. డ్యామ్! పళ్ళ బిగువున కోపం ఆపుకున్నారు. టేబుల్ మీద చేతులు ఆనించి ఆమె వైపు వంగి, విజయ్, నువ్వు ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నావు అని అడిగారు. నేను రిజైన్ చేస్తున్నాను సార్. ఆ కంఠం స్పష్టంగా తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ఉంది. విజయ్! ఆయన చెంపదెబ్బ తగిలినట్టే వెనక్కి తగ్గారు. నో డియర్, నో హ్యాస్టీ డిసిషన్ వారిస్తున్నట్లుగా చెయ్యి చూపిస్తూ అన్నారు. నేను ఆవేశపడటం లేదు సార్. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఎమ్మెల్యే గారి బంధువుల కుర్రాడు నాకంటే చాలా జూనియర్ కోసం నన్ను ఫండ్స్ లేని పనికిమాలిన ఒక హాస్పిటల్కు బదిలీ చేశారు. అక్కడ నేనేం చేయగలను సార్? విజయ్, నువ్వు ఫైట్ చేయాలి. ఎవరితో సార్? నిజాయితీకి కానీ సమర్థతకి కానీ కాస్త కూడా స్థానం లేని ఈ సిస్టంలో ఎక్కడ ఎవరితో పోరాటం ప్రారంభించాలి సార్? ఒకవేళ పట్టుదలతో పళ్ళబిగున పోరాటం సాగించినా జరిగే ఫలితం ఏమిటో నాకు తెలుసు. ఒక నెల ఊరుకుంటారు, మరుసటి నెల మళ్ళీ ఏ మారుమూల ప్రాంతమో వెతికి అక్కడికి నన్ను విసిరేస్తారు. నాకు న్యాయం చేయమని నేను పెట్టే గొడవ అరణ్య రోదన అని నాకు తెలుసు. నీలాంటి సమర్థురాలైన డాక్టర్ని పోగొట్టుకుంటే హాస్పిటల్కే నష్టం. అసలే చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఉన్న సమర్థులనైనా మనం దక్కించుకోవాలి. ఆలోచన మీకు ఉంది కానీ అధికారం మీ చేతిలో లేదుగా సార్. మీరు నాకంటే అనుభవజ్ఞులైన డాక్టర్. మిమ్మల్ని వీళ్ళు ఎన్ని తిప్పలు పెట్టారు. ఈ అన్యాయాలు ఎదుర్కోవటంలోనే మీ సమయంలో 80% వేస్ట్ అయింది. మీరెంత అశాంతికి గురయ్యారో, అనారోగ్యం పాలయ్యారో కల్లారా చూస్తున్నాను. అన్యాయం జరుగుతుంటే పైవాళ్ల చెప్పు క్రింద దోమలా పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ సిస్టమ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నా చిన్న ప్రపంచం నేను నిర్మించుకుంటాను. ఈ ఉద్యోగంలో ఉంటే వచ్చే వసతులు, అధికారాలు నాకుండని మాట నిజమే. నాకు అవి అవసరం లేదు. నేను కష్టపడి ఏకాగ్రతతో ఇన్ని సంవత్సరాలు ఖర్చు చేసి చదివిన విద్య ఏ కొద్ది మందికి ఉపయోగపడినా చాలు. నేను ప్రైవేటుగా ప్రాక్టీస్ మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఆయన నవ్వారు. ఆ నవ్వు నీరసంగా ఉంది. చాలా పొరబడుతున్నావు విజయ్. అక్కడ అంతా పూలబాట అనుకోకు. ఎక్కడ ఉండే బాధలు అక్కడ ఉంటాయి. నాకు తెలుసు సార్. ఈ పరిధిలో నాకు ఎదురొచ్చే మనిషిని నేను ముఖాముఖి ఎదుర్కోగలను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆయన కంఠంలో నిరాశ ప్రతిధ్వనిస్తోంది. థ్యాంక్ యూ సార్. ఆమె కంఠంలో ఆత్మస్థైర్యం వినిపిస్తోంది. నేను వస్తాను సార్. వైజయంతి లేచింది. విజయ్, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఆనందంగా ఉండాలి. నువ్వు అలా ఉంటే నీ ప్రతిభ వల్ల చాలామంది అభాగ్యులకి ఆసరా ఏర్పడి ఆదరణ దొరుకుతుంది. నేను నా వృత్తి కోసమే ఆనందంగా ఉంటాను సార్. ఎందుకంటే అది నా ఊపిరి. నేను నా కోసం కూడా సంతోషంగా ఉండాలి అని మొన్న అనంతపూర్ దగ్గర రైల్వే బ్లాస్ట్ సంఘటనలో కొంత సత్యం తెలిసింది. ఆమె కళ్ళు సుదూరంగా చూస్తున్నాయి. హఠాత్తుగా మృత్యువాత పడకుండా ఆరోగ్యంగా ఉండి ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఐక్యమై బ్రతకటంలో గల ఆనందం ఏమిటో నాకు ఈ రోజునే అసలు సిసలుగా అర్థమైంది సార్. నా వృత్తితో పాటు జీవితానుభవం పొందటం కూడా మర్చిపోను. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నారాయన. థ్యాంక్ యూ సార్ అంది. ఎప్పుడు ఏది కావాలన్నా రా, ఫోన్ చెయ్యి. అది మీరు ప్రత్యేకంగా చెప్పవద్దు సార్. మీ శిష్యురాలిగా నాకు ఆ హక్కు ఉందని నమ్ముతున్నాను. ష్యూర్. చూడు, అదే గురువుగా అధికారం నాకు ఉంది. అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా నీ ప్రవర్తనని ఖండిస్తాను. ఓకే సార్ అంది. ఆయన వైజయంతిని కారు వరకు వచ్చి దింపి వెళ్ళారు. కారులో వస్తుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయి. తన జీవితంలో అదృష్టం తనకి సరైన, సమర్థుడైన, సంస్కారవంతుడైన, మార్గదర్శకుడైన గురువు లభించటం, ఆయన పరిచయం తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతోంది. ఆత్మస్థైర్యం సానపెట్టింది. జీవితం పట్ల ఖచ్చితమైన నమ్మకాలు, విలువలు ఏమిటో తెలియచేసింది. వైజయంతి ఇంటికి వచ్చేసరికి వంట చేసే కుర్రాడు ఎదురుగా పరిగెత్తుకు వచ్చాడు. అమ్మగారు, విజయబాబు ఇంట్లో లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు? ఎంతసేపు అయింది? ఏమోనండి, నేను మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఇక్కడ వరండాలో పచార్లు చేస్తూ కనిపించారు. ఇక్కడే ఉన్నారు కదా అని పెరటివైపు కూరగాయల మొక్కలకి నీళ్లు పోయటానికి వెళ్ళానండి. వచ్చేసరికి లేరు. ఇల్లంతా వెతికాను. కారెక్కు, వెనక డోరు తెరుస్తూ అంది. పని కుర్రాడు గబాలన ఎక్కి కూర్చున్నాడు. కారు రయ్యిన రివర్స్లో గేట్ బయటకి వచ్చింది. అప్పటికే రాత్రి అయింది. ఆమె ఆదుర్దాగా వెతకసాగింది. వీధుల్లో జనం ఎక్కువ లేరు. బస్టాపులు, ట్యాంక్ బండ్, రైల్వే స్టేషను ఎక్కడా లేడు. తిరిగి తిరిగి అలసిపోయి చివరికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇంటికి వచ్చింది. ఫోటో ఉంటే పంపండి అన్నాడు ఎస్ఐ. ఇప్పుడే పంపిస్తాను అంది. మళ్ళీ మీకు శ్రమ ఎందుకు, మా కుర్రాడు వస్తాడు మీ వెంట అని జవానుని పంపాడు. ముగ్గురు ఇంటికి వచ్చేసరికి వాకిట్లో వరండా మెట్ల మీద విజయ్ కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో టైమ్ మ్యాగజైన్ ఉంది. వైజయంతి దాన్ని చూసింది. పాతది. దాని మీద జఫార్ లెండింగ్ లైబ్రరీ అని ఉంది. ఆమె గాఢంగా నిట్టూర్చింది. తనతో వచ్చిన పోలీసు జవానికి థ్యాంక్స్ చెప్పి పంపేసింది. కుర్రాడిని వీధి చివర లైబ్రరీకి పంపింది.
అయ్యగారు చాలాసేపు ఇక్కడే నిలబడ్డారు, పుస్తకం చూశారు. ఎక్కడికెళ్లారో నేను చూడలేదు అన్నాడతను. ఆమెకి సంతోషం వేసింది. అతని చేతిలో పాత టైం మ్యాగజైన్. అతనికి అది చదివే అలవాటు ఉంది అనే విషయం తెలుపుతోంది. వైజయంతికి విజయ్కి టేబుల్ మీద భోజనం వడ్డించి వంటకుర్రాడు వచ్చి చెప్పాడు. విజయ్, భోజనం చేద్దాంరా. ఆమె మృదువుగా పిలిచింది. అతను మాట్లాడలేదు. విజయ్, నిన్నే. అతను కుర్చీలో వెనక్కి ఆనుకొని కూర్చొని కాళ్ళు టీపాయ్ మీదకి జాచుకున్నాడు. ఆమె అతని పాదాలు చాలాసార్లు శ్రద్ధగా గమనించినట్టే ఇప్పుడు గమనించింది. అవి చిన్నప్పటి నుంచి మేజోళ్ళు, బూట్లు ధరించిన ఆనవాళ్లున్న పాదాలు, తెల్లగా ఉన్నాయి. అతని చేతికి వాచి, వేలికి ఉంగరం ఉన్న గుర్తు కనిపిస్తోంది తప్ప అవి ఒంటి మీద లేవు. అతను వైజయంతి కొని తెచ్చిన జోధ్పూర్ లాల్చి తెల్లటి పైజామా వేసుకున్నాడు. గుండీలు ఎప్పుడూ పెట్టుకోడు. అతని బట్టల మీద అతనికి శ్రద్ధ లేదు. అతనికి క్రాఫ్ ఇప్పుడే బాగా వస్తోంది. అది నల్లగా అందంగా నిగనిగలాడుతోంది. ఆ క్రాఫ్ వస్తున్న తర్వాత అతని ముఖం ఇంకా అందంగా ఉంది. అతను భగవంతుడు అందంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో జీవకళ లేదు. ఏదో అపశృతి. ఆ కళ్ళల్లోకి చైతన్యం తెప్పించాలని, అతనెవరో కనుక్కోవాలని ఆమెకి అతనితో పరిచయం పెరిగిన కొద్దీ పట్టుదల ఎక్కువ అవుతోంది. ఎంతసేపో తన ప్రశ్నల పరంపర కురిపించగా ఆ అనో, ఊహూ అనో అంటాడు. అవి మూగవారి మాటలు కాదు. అతను మూగవాడు కాదు. అతని మనసో మెదడో తంత్రి తెగిన వీణలా పలకటం లేదు. ఇతన్ని మనిషిగా చేస్తే ఎంత బాగుంటుంది. వైజయంతికి మరీ మరీ అనిపిస్తోంది. ఫోన్ మోగుతుంటే కావాలనే వదిలేసి ఊరుకుంది. అతనిలో విసుగు కానీ, తల తిప్పి చూడటం కానీ, కూర్చున్న చోటు నుంచి లేవటం కానీ చేస్తాడేమోనని. అతను ద్వారంలో ఉన్న బుద్ధుడిలా అదే ప్రశాంతత, అదే నిర్లిప్తత. బాబీ, కుక్కపిల్ల. అతని మీద పడి ఎగురుతుంటే అతను తనని కాదన్నట్టు ఊరుకోవడం గమనించింది ఆమె. బాబీకి ఒకసారి దెబ్బ తగిలింది. ఎవరో పిల్లాడు రాయి పెట్టి కొట్టాడు. అది కుంటుతూ కుయ్యి కుయ్యమంటూ విజయ్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె తల స్నానం చేసి బెడ్రూమ్లో నుంచి తల తుడుచుకుంటూ వస్తున్నదల్లా చకితురాలైనట్టు ఆగిపోయింది. అతను దాన్ని ఎత్తుకొని దాని వేలు పట్టుకున్నాడు. ఆమె గుమ్మం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆమె తలుపులు తీయగానే కనిపించిన ఆ దృశ్యం చూసి చకితురాలైంది. మొదట బాబీ కాలుకి కట్టుకట్టింది. బాబీని చూసే వెటర్నరీ డాక్టర్ వచ్చారు. కాలుకి బాగా దెబ్బ తగిలిందని, వారం రోజులు పడుతుందని చెప్పాడు. కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చాడు. విజయ్ మౌనంగా భోజనం చేస్తున్నాడు. అతనెప్పుడూ అది కావాలని ఇది కావాలని అడగడు. పెట్టింది తింటాడు. సరిపోతే చెయ్యి అడ్డం పెడతాడు. సరిపోకపోతే అడగడు. ఒకసారి వంట కుర్రాడు లేడు. వైజయంతి విజయ్కి భోజనం పెట్టి తను తింటుండగా ఫోన్ వచ్చింది. ఆమె వెళ్ళి తీసింది. కొలీగ్ వసుంధర చేసింది. హాస్పిటల్లో గొడవ చెబుతోంది. ఆమె ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి చూసింది. టేబుల్ దగ్గర విజయ్ లేడు. అతని ప్లేటు ఖాళీగా ఉంది. విజయ్ పిలుస్తూ వెళ్ళింది. అతని గదిలో మంచం మీద పడుకొని ఉన్నాడు. విజయ్ లేవబోయి ఆగింది. అతను మంచి నిద్రలో ఉన్నాడు. అది ప్రశాంతమైన నిద్ర. హాయిగా రిలాక్స్ అయిన మనిషి గాఢ సుషుప్తి కౌగిలిలో ఒదిగి సొమ్మసిల్లినతనం. పెద్ద లైటు ఆపి చిన్న బెడ్ లైట్ వేసింది. ఆమె అతన్ని తల క్రింద దిండు సరిచేసి దుప్పటి కప్పి ఎప్పట్లా టేప్ ఆన్ చేసి తలుపులు మూసి వచ్చింది. టేప్ రికార్డర్ రాత్రివేళ ఆన్ చేస్తోంది. నిద్రలో అతనేమైనా కలవరిస్తాడేమోనని. ఆమె ప్రయత్నం ఏ ఒక్కటి కలిసి రావడం లేదు. ఆమె అలసటగా పడుకుంది. ఒక రాత్రివేళ హఠాత్తుగా మెలకువ వచ్చింది. బాబీ కుయ్యి కుయ్యమంటోంది. ఆమె లేచి వచ్చింది. ఏడుస్తున్న బాబీని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నాడతను. ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. ఒకటి మాత్రం అర్థమవుతోంది. అతనికి డాగ్స్ని మచ్చిక చేసుకునే అనుభవం ఉంది. ఇది గోల చేస్తోందా? దగ్గరికి వచ్చి అడిగింది. కుర్చీలో వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉన్న అతను చూడలేదు. విజయ్, నిన్నే అడిగేది, బిగ్గరగా అంది. అతను కళ్ళు తెరవలేదు. కుక్కపిల్ల కుయ్యమంటే ఎత్తుకున్నావు. దాని బాధ భరించలేవు. నీకోసం నేనింత బాధపడుతున్నాను. ఒక్క మాట మాట్లాడవు? నీదంతా నటన. నీకంతా తెలుసు. ఏదో రహస్యం ఉంది. ఏమిటది? నీకు మతి బాగానే ఉంది. నన్నెందుకు ఇలా బాధ పెడతావు? ఒక్క మాట, ఒక్క చిన్న మాట ఎందుకు మాట్లాడవు? అతను కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగానే ఉన్నాడు. ఆమె ప్రదర్శించిన ఆవేశం, అరుపులకు అతను రవ్వంత కూడా చెలించలేదు. అసలు ఆ మాటకి ప్రతిస్పందనే లేదు. నీకు జంతువులు తప్ప మనుషులు అర్థం కారా? అర్చింది. అతను కళ్ళు తెరవలేదు. మోచేయి ఎత్తి నుదుట ఆనించుకున్నాడు. వైజయంతికి ఆవేశం రెట్టింపైంది. ఎన్నాళ్ళిలా నా నెత్తి మీద ఉంటావు? ఇప్పటికే అందరూ నా మీద పుకార్లు ప్రారంభించారు.
హాస్పిటల్లో నేనంటే ఈర్ష్యపడుతున్న వాళ్ళకి ఇదో సిద్ధ ఆయుధమైంది. నీకోసం ఇన్ని పాటలు పడుతున్నాను, నీకేం అర్థం కావటం లేదా? మాట్లాడు. ఆమెకి అరిచి అరిచి నీరసం వచ్చింది. అతని మోచేతిని లాగేసింది. వెంటనే చకితురాలైంది. అతను హాయిగా ఈ లోకంలో లేనట్టు నిద్రపోతున్నాడు. వైజయంతి కర్మ అన్నట్టు నుదుటి మీద కొట్టుకుంది. అతన్ని బలవంతంగా లేపి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది. బెడ్ లైట్ కాంతిలో అతని ప్రశాంతమైన ముఖం చూస్తుంటే బాధ చివ్వున వచ్చింది. అతన్ని అన్ని మాటలు అన్నందుకు పశ్చాత్తాపం వరదలా వచ్చి మనసుని ముంచేసింది. ఐఆమ్ సారీ విజయ్ లోపల అనుకుంది. ఐఆమ్ రియల్లీ సారీ. అతను తథాగతుడి యోగ నిద్రలోలా ఉన్నాడు. తెల్లవారింది. విజయ్ వైజయంతి లేచేసరికి ముందే లేచాడు. అప్పటికే కాఫీ తాగాడని పనికుర్రాడు చెప్పాడు. ఆమె కాఫీ తాగుతూ అతన్ని చూసింది. అతనిలో రాత్రి తను తిట్టిన తిట్లేవి గుర్తులేవు. ఆమె అతని దగ్గరికి వచ్చింది. విజయ్ మృదువుగా పిలిచింది. అతను నిస్తేజంగా చూస్తున్నాడు. విజయ్ నిన్నే, మాట్లాడు అంది. అతను చెవిటివాడిలా ఊరుకున్నాడు. అతనికి చెవుడు కాదని, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఈఎన్టీ స్పెషలిస్ట్ చెప్పాడు. ఆమెకు ఒక్కోసారి విసుగుతో అతన్ని వదిలించుకోవాలని విరక్తి వచ్చేస్తోంది. కానీ అది నిమిషమే. అతని మీద మళ్ళా మరుక్షణం రెట్టింపు సానుభూతి వచ్చేస్తోంది. అతన్ని మామూలుగా చేయాలని ఎంతగానో అనిపిస్తోంది. ఫోన్ మోగితే ఆమె వెళ్ళి తీసింది. ఎవరిదో అపరిచిత కంఠం కరుగ్గా ఉంది. మీ ఇంట్లో ఉన్న విజయ్ ఎవరో తెలుసా? ఎవరు? ఆదుర్దాగా అడిగింది. హీ ఈజ్ ఏ మర్డరర్. ఆ మూగతనం అంతా నటన. ఎవరు మీరు? ఎవరు మాట్లాడేది? మీకెలా తెలుసు? తెలుసు అంతే. అతన్ని తక్షణం పంపకపోతే నీకే నష్టం. ఆగండి. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వైజయంతి స్థానువులా నిలబడిపోయింది. విజయ్ హంతకుడా? అతని మౌనం నాటకమా? డియర్ విజయ్, నీ ఉత్తరం అందింది. విజయ్ గురించి నువ్వు వ్రాసిన వివరాలు, నీకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్, నువ్వు వ్రాసినవి చదువుతుంటే నాకు మతిపోతోంది. మనం మన వృత్తిలో ప్రతిభగల వాళ్ళమే తప్ప బయట ప్రపంచంలో ఎదురయ్యే వ్యక్తులతో అనుభవాలు, మొట్టికాయలు ఎరగని వాళ్ళం. ఒక విధంగా మనం చాలా మూర్ఖులమేమో. మనకి అప్పుడప్పుడు భావావేశం, వీరావేశంలా వస్తుంటుంది. అలాంటప్పుడు పప్పులో కాలేసిన గత స్మృతులు కొన్ని ఎలాగూ ఉన్నాయి. నీకు కాదనుకో, నాకు. విజయ్ని మనం అతని చూపులకి మిస్మరైజ్ అయినట్టు సానుభూతి గుండెల నిండా నింపేసుకున్నాం. ఇది చాలా తొందరపాటు అని ఇప్పుడు అర్థమవుతోంది. భావనా బలం వల్ల మనిషికి పాము పూలచెండుగా, పూలచెండు పాముగా కనిపిస్తుంది. విజయ్ విషయంలో అదే జరిగిందని నా అనుమానం. అతను అందమైన హంతకుడు అయి ఉండవచ్చు. ఈ ప్రపంచంలో క్రూరులు, హంతకులు చాలామంది అందమైన వాళ్లేనని మా ప్రొఫెసర్ ఒక ఆయన ఎప్పుడూ చెబుతుండేవాడు. నువ్వు తక్షణం విజయ్ని ఇంట్లో నుంచి పంపించేయి. ఎలా పంపివేయనో అని అడగొద్దు. సరాసరి తీసుకువెళ్ళి మా ఎస్పీ బాబాయ్ గారికి అప్పచెప్పేయి. అతని సంగతి వాళ్లే చూసుకుంటారు. ప్లీజ్ దయ ఉంచి వెంటనే ఆ పని చేయి. అతను నాకు తెలుసునని, నేను విజయ్ అని పేరు పెట్టానని నా పేరు మాత్రం ఎక్కడా బయట పెట్టవద్దు. మా అమ్మ నన్ను చంపేస్తుంది. దయ ఉంచి నా సలహా విను. అతన్ని తక్షణం మీ ఇంట్లోంచి పంపేయి. ప్లీజ్ ప్లీజ్. నీ ఆప్తమిత్రురాలు రమా. వైజయంతి ఉత్తరం చదువుకొని కుర్చీలో ఆలోచనగా వెనక్కి ఆనుకొని కూర్చుండిపోయింది. విజయ్ హంతకుడు అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదే సంగతి రమకి లెటర్ రాసింది. దానికి సమాధానంగా ఈ ఉత్తరం వచ్చింది. ఆ బెదిరింపు ఫోన్ కాల్స్ రాగానే వైజయంతికి ఆ రోజంతా మతిలేనట్టు అయింది. దూరంగా విజయ్ చేతులు వెనక్కి పెట్టుకొని లాన్లో సాయం సంధ్యలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. అతని నడక, అతని హుందాతనం, ఆ ముఖంలో ప్రశాంతత చూస్తుంటే ఆమెకు నమ్మబుద్ధి కావటం లేదు. కానీ చీకటి పడుతున్న కొద్దీ మనసులో అశాంతి, అలజడి మొదలైనాయి. అతనెవరో తెలియదు. అతని ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. అతనెవరో, ఏమిటో తనేమాత్రం తెలుసుకోలేకపోయింది. విజయ్ భోజనం అయిన తర్వాత యాపిల్స్ కోస్తూ చాకు మొనని తీక్షణంగా అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. వైజయంతికి ఆందోళనగా అనిపించింది. ఇంతలో ఫోన్ రావటంతో లేచి పరిగెత్తింది. వైజయంతి అప్పటికప్పుడే ఆనందరావు గారింటికి వెళ్ళింది. ఆమె చెప్పిన విషయం వినగానే ఆయన చెడామడా తిట్టారు. నేనప్పుడే చెప్పాను, ఊరు పేరు తెలియని దారిన పోయే దానయ్యని ఇంటికి తేవడం మంచిది కాదని. అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయి? అయిన వారినే నమ్మడానికి కష్టంగా ఉంది. అనుమానించాల్సి వస్తోంది. నువ్వు ఒక్కదానివే ఎందుకొచ్చావు? అతన్ని ఎందుకు తీసుకురాలేదు? ఆయన లేస్తూ, పద అతన్ని తీసుకువెళ్ళి లాకప్లో పడేసి వస్తాను అన్నాడు. తొందరపడకు బాబాయ్, నాకు వచ్చింది ఫోన్ కాల్ మాత్రమేనని చెప్పాను. నువ్వు విజయ్ గురించి ఎంక్వైరీ చేయించు ప్లీజ్. కానీ నువ్వు అతనితో కలిసి ఉండటం క్షేమం కాదు.
పర్వాలేదు బాబాయ్, సీను ఉన్నాడు. మాలిని కూడా వరండాలో పడుకోమంటాను. వరమ్మని ఇంట్లో వచ్చి ఉండమని అడుగుతాను. మేరీ ఎలాగూ ఉంది. అతన్నిప్పుడు అప్పచెప్పడానికి ఏమిటి అభ్యంతరం? అతను హంతకుడు అని తెలిస్తే నా చేతులతో స్వయంగా నేనే అప్పగిస్తాను. అతను మా కస్టడీలో ఉన్నాడు. అతని బిహేవియర్కి కారణం ఏమిటా అని మేము వెతుకుతున్నాం. ఏమో, నీ ఇష్టం. పెద్దవాడిని, చెప్పిన మాట వింటే బాగుంటుంది. నా జాగ్రత్తలో నేనుంటాను అని ప్రామిస్ చేస్తున్నానుగా బాబాయ్. సరే, ఫోటో ఒకటి తీయించి పంపు. ఏమైనా వివరాలు దొరుకుతాయేమో చూస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. గుడ్ నైట్. మీ నాన్న మొండితనమే నీకు వచ్చింది విజయ్. ఆయన సనిగారు. వైజయంతి కారులో ఇంటికి వస్తూ ఆలోచిస్తోంది. విజయ్కి గతం తెలియాలి. అతనేమిటో అర్థం కావాలి. అతన్ని హిప్నాసిస్లోకి తీసుకువెళితే అతను చాలా ఆనందంగా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో బాల్యం గడిపినట్టు అర్థమైంది. మమ్మీ, స్వప్న, ఈ 2 పేర్లే అతని నోటి వెంట పలికాయి. డోంట్ డిస్టర్బ్ మీ స్వప్న అని. మమ్మీ, ఆర్ యూ హ్యాపీ? ఎవరా స్వప్న? అతనికి ఏమవుతుంది? వివరాలు బంగారు పల్లెంలో పెట్టి ఎవరు అందివ్వరు. వెతకాలి, శ్రమపడాలి, ఎక్కడైనా కొసని దొరకపుచ్చుకోవాలి. కానీ మమ్మీ, స్వప్న పేర్లు చాలటం లేదు. అందుకే వైజయంతి అతను మాట్లాడకపోయినా తనే అతనితో మామూలు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతోంది. అది దినచర్యలో ఒక భాగంగా తీసుకుంది. వీలైనంతగా తను ఒక్కతి అతనితో గడుపుతోంది. ఒంటరిగా చూస్తున్నప్పుడు అతని కదలికల్ని, ముభావాన్ని నిశితంగా పరిశీలనగా చూస్తోంది. రమ ఫోన్ చేసింది. విజయ్ ఇంకా ఇంట్లో ఉన్నాడని తెలిసి వైజయంతిని చెడామడా తిట్టింది. తక్షణం తీసుకువెళ్ళి ఏ ఊరు చివరో వదిలేసి కారులో పారిపోయి చక్కా వచ్చేయి. ఈ పోలీసులు, రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ చాలా అనవసరం. అసలే జాబ్ వదిలేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నావు. బాగా ప్రాక్టీస్ అందుకుందని, విజయ్కి క్షణం తీరుబడి ఉండటం లేదని సునీత ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పింది. ఏమిటి? ఏదీ లేదు. వింటున్నావా? రమ రెట్టించింది. వింటున్నాను. నీకు ఫోన్ బిల్లు ఎక్కువ కట్టాలని చాలా సరదాగా ఉందనుకుంటా. ఏమన్నావు? రమ కంఠంలో ఆగ్రహం తొంగి చూస్తోంది. లేకపోతే ఏమిటి చెప్పు. నీతి, నిజాయితీ గురించి ఎదుటివారిలో అంత నిశితంగా తప్పులు వెతికే మనకి అవి అవసరం లేదా? అంటే నీ ఉద్దేశం? విజయ్ని ఒక విచిత్ర పరిస్థితుల్లో మనం దగ్గరికి తీసాం. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అతని విషయం ఒక కొత్త కేసుగా స్టడీ చేస్తున్నాను. ఏదో ఒక అనామకుడి బెదిరింపు కాల్ వచ్చిందని అతన్ని ఉన్నట్లుండి ఊరి చివర వదిలేసి రమ్మంటున్నావు. రమా, నిజంగా నా స్థానంలో నువ్వుంటే నువ్వు ఆ పని చేసేదానివా? వైజయంతి నిలదీసింది. చెయ్యను, ముమ్మాటికి చెయ్యను. మరి నాకెందుకు ఆ సలహా ఇస్తున్నావు? మొదటి కారణం, నువ్వు నా ఆప్త మిత్రురాలు కాబట్టి. నీకెలాంటి ఆపద కానీ, అవమానం కానీ ఈ వ్యక్తి వల్ల రాకూడదు. అనామకుడైన ఈ విజయ్ వల్ల నీ వృత్తికి దెబ్బ తగలకూడదు. రెండోది, నేను ఒక ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి పెళ్లికి విముఖంగా ఉన్నాను. నువ్వు అలా కాదు, పెళ్లి చేసుకోవాల్సిన దానివి. ఒక డాక్టర్గా ఇంకా ఎంతోమంది రోగులకు నీ అవసరం చాలా ఉంది. ఈ ఒక్క వ్యక్తి వల్ల అది సర్వనాశనం అవుతుంటే చూస్తూ నేను భరించలేను. రమా, అలాంటిదేం జరగటం లేదు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ దానికి అంకురార్పణ జరుగుతోంది. మొన్న డాక్టర్ శ్యామ్ సుందర్ గ్రీటింగ్స్ పంపుతూ ఉత్తరం రాసినప్పుడు వైజయంతి ఎవరితోనో లివింగ్ టుగెదర్ ప్రాక్టీస్లో ఉందని వ్యంగ్యంగా రాశాడు. నేను గ్రీటింగ్స్ తిప్పి పంపుతూ లోకులు కాకులు అని తెలుసు, కానీ నువ్వు ఒక కాకివని తెలియదు. కాకులతో స్నేహం చేయటం నాకు ఇష్టం లేదు అన్నాను. వింటున్నావా విజయ్? వింటున్నాను. నువ్వెందుకంత ఆవేశపడతావు? దట్ ఈజ్ మై నేచర్. నువ్వు ఒక డాక్టర్వి. దట్ ఈజ్ మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నేను ఎంత స్టడీయో నీకు తెలియదా? తెలుసు అనుకో. నువ్వు విజయ్ని ఇప్పుడే ఈ క్షణంలోనే పంపించేస్తున్నావు. రమా, ప్లీజ్. విజయ్, ప్లీజ్. అతను హంతకుడు అని తెలిసిన తర్వాత కూడా ఇంట్లో అట్టి పెట్టుకుంటావా? అది రుజువు కాలేదు రమా. ఎలా రుజువు అవుతుంది? ఎవరు పనిగట్టుకొని వచ్చి చెబుతారు? ఎవరికి అవసరం? నాకు కాస్త టైం ఇవ్వు. పిచ్చిదానిలా మాట్లాడకు. నేను బాగా ఆలోచిస్తున్నాను. అతనికి ట్రీట్మెంట్ సగంలో సడన్గా ఆపేస్తే నర్వస్ డిజార్డర్ చాలా వస్తుంది. ఒక డాక్టర్గా అది నేను చేయలేను. ఇక నీ కర్మ. అసలు దీనికంతటికీ కారణం నేను అతన్ని గురించి చెప్పి నీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. నీకేదైనా అయితే నేను ఉరిపోసుకు చావాల్సి వస్తుంది. అది నా భయం. భయపడకు. అలాంటి ప్రమాదం నీకేం రాదు. బాబాయ్కి అతన్ని గురించి చెప్పాను. రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయ్యో రామా, అది ఎప్పటికి తేలేను? ఎప్పటికైనా తేలని. విజయ్ తనంతట తనైనా వెళ్ళగలిగే స్థితికి రావాలి. లేదా అతని కోసం వెతుక్కుంటూ ఎవరైనా రావాలి.
నేను మాత్రం అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టను. అలా చేస్తే నా వృత్తికే అవమానం. నిన్ను ఆ దేవుడే రక్షించాలి ఇక, విసుగ్గా అంది రమ. వైజయంతి నవ్వేసింది. అలా అని ఊరుకో మరి. ఇంట్లో ఒక మర్డరన్ని పెట్టుకుని అలా హాయిగా ఎలా నవ్వగలుగుతున్నావు? నాకు తల ఈ గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. అంత పని చెయ్యకు, నేను వెంటనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. పోనీ అలాగేనా రా, అతన్ని వదిలేస్తావు? అతన్ని నా వెంట తీసుకుని వస్తాను. విజయ్కి తగ్గే వరకు నా వెంటే అట్టి పెట్టుకుంటాను. మనిద్దరి కర్మ బాగున్నట్లు లేదు. నేను మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేస్తాను. నువ్వు విజయ్ని ఇంట్లోంచి పంపించకపోతే నీతో మాట్లాడను, ఆలోచించుకో. ఆ అనామకుడి కోసం ప్రాణ స్నేహితురాల్ని వదిలేస్తావా? ఏది నీకిష్టమో మరి. ఇష్టాయిష్టాల ప్రసక్తి లేదు, న్యాయ అన్యాయాల ధర్మం తప్ప. రమ ఫోన్ పెట్టేసింది. రమకి కోపం వచ్చిందని వైజయంతికి అర్థమైంది. రమ ఆందోళన కూడా అర్థమైంది. ఫోన్ పెట్టేసి తల తిప్పి చూసింది. దూరంగా వరండాలో రాకింగ్ చైర్లో కూర్చున్న విజయ్ కళ్ళు మూసుకున్నట్లు మోచేయి నుదుటి మీద ఆనించి ముందుకి వెనక్కి ఊగుతున్నాడు. ఆ ఊపు చూస్తుంటే అతనికి బాగా అలవాటైన విషయంలా చాలా సహజంగా ఉంది. వైజయంతి టైం చూసింది. విజయ్కి మందువేళ అయింది. మేరీ పిలవబోతుంటే మేరీయే మందు గ్లాస్తో నీళ్లు తీసుకొని వస్తోంది. వైజయంతి తను తీసుకొని విజయ్ దగ్గరికి వెళ్ళింది. అతన్ని ఒక్క క్షణం పరిశీలనగా చూసింది. అతను ఏదో వ్యధతో ఆలోచిస్తున్నట్లు కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. దీర్ఘాలోచన ముద్రలో ఉన్నాడతను. విజయ్ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. విజయ్ మరింత మృదువుగా రెండోసారి పిలిచింది. అతను కళ్ళు తెరిచాడు. వైజయంతి ఎదురుగా కనిపించింది. అవే చూపులు. ఎదుటివారి తలలో నుంచి దూరంగా ఎక్కడికో దూసుకుపోయే చూపులు అవి. విజయ్ మందు వేసుకో. అతనిలో ఎలాంటి స్పందన లేదు. వైజయంతి అతని తల మీద చెయ్యి వేసి వెనక్కి వాల్చి టాబ్లెట్ వేసి మంచినీళ్లు తాగించింది. అతను వ్యతిరేకించలేదు, సహకరించలేదు. యాంత్రికంగా మింగేశాడు. మళ్ళీ వెనక్కి ఆనుకొని వెనక్కి ముందుకు ఊగుతున్నాడు. మేరీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. వైజయంతికి క్లినిక్ ఓపెన్ చేసే వేళ అయింది. ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయింది. 3-4 గంటలు ఇక వేరే ఆలోచన ఉండదు. వచ్చిన పేషెంట్లతోనే సరిపోయింది. క్లినిక్ మూసే వేళ అయింది. మేడం, విజయలక్ష్మి గారు, దమయంతి గారు వచ్చారు అని చెప్పింది మేరీ. వైజయంతి చేతులు కడుక్కొని తెల్లకోటు విప్పి మేరీకిచ్చి జుట్టు ముడి విప్పి విదిలించి వదిలేస్తూ వచ్చింది. హలో, విజయలక్ష్మి ఆడంబరంగా పలకరించింది. హలో, కూర్చోండి, మర్యాదగా అంది వైజయంతి. వర్కింగ్ ఉమెన్ హర్ ప్రాబ్లమ్స్ ఇన్ చేజింగ్ సొసైటీ అనే సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఒక వక్తగా ఉండాలని మా అభిప్రాయం. ఎప్పుడు అడిగింది వైజయంతి. జూన్ 12వ తేదీ. సారీ, నేను ఆ రోజు ఉండను. ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ ఉంది. మేరీ పిలిచింది. మేరీ వచ్చింది. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏది తీసుకుంటారు? కాఫీ. మీ ఇంట్లో కాఫీ నాకు చాలా ఇష్టం అంది దమయంతి. ఇంట్లో ఎవరున్నారు తోడు? విజయలక్ష్మి ఆరాగా అడిగింది. వరమ్మ ఉంది. ఎవరు? ఆ పిల్లల్లేని చెవిటామే? ఇయర్ ఎయిడ్స్ ఇప్పించాను, ఇప్పుడు బాగా వినిపిస్తోంది అంది వైజయంతి. వరమ్మ కాఫీ తెచ్చింది. బాగున్నావా? దమయంతి పలకరించింది. బాగున్నానమ్మా అంది వరమ్మ. అమ్మో, బాగా వినిపిస్తోందే. అంతా మా అమ్మగారి దయ. ఈ మిషన్ ఇప్పించిన తర్వాత చక్కగా వినిపిస్తోంది. ఏమిటి విశేషాలు అంది వైజయంతి. వరమ్మ వెళ్ళిపోయింది. దమయంతి, విజయలక్ష్మి మాట్లాడుతూనే ఉన్నారు. వారి కళ్ళు సిఐడీల కళ్ళలా చురుగ్గా, దొంగచాటుగా, నిశితంగా ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. విజయ్ వారి ముందు నుంచే గదిలో నుంచి వచ్చి వరండాలోకి వెళ్ళాడు. వారిద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరితను? అడిగింది దమయంతి. నా పేషెంట్, తడబాటు లేకుండా చెప్పింది. ఏమిటి, ఈ మధ్య మీరు పేషెంట్స్ని ఇన్మేట్స్గా కూడా తీసుకుంటున్నారా అంది విజయలక్ష్మి. మా వాళ్ళల్లో ఒకడు మతి చాంచల్యం వాడున్నాడు, పంపించనా అంది దమయంతి. లేదు, ఇతను స్పెషల్ కేసు, నేను స్టడీ చేస్తున్నాను అంది. అలాగా, స్పెషల్ కేసా? పాపం, ఏమిటి సుస్థి? అతనేదో షాక్ తిన్నాడు. వెనక ఏం జరిగిందో గుర్తు రావటం లేదు. ఇతన్నేనా మన సైక్రియాటిస్ట్ గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆయన భార్య చెప్పింది. ఇతనే. పాపం, చూడటానికి బాగున్నాడు, వయసులో ఉన్నాడు. అతనికి ఎవరూ లేరా? తెలియదు, అతను చెప్పే స్థితిలో లేడు. అలాగా, ఫోన్లే పాపం, మీరు ఆదుకున్నారు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? అంతా డబ్బు మనుషులే. ఒక మనిషిని ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు? మీకు పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి. స్టాప్ ఇట్ అని వైజయంతికి అరవాలనిపించింది. కానీ నిగ్రహించుకుంది. తను ఆవేశపడినట్టు కూడా వారికి తెలియకూడదు.
ఇదే రమ అయితే వారిని ముందు వెనక ఆలోచించకుండా గెట్అవుట్ అని మెడపెట్టి గెంటేసేది. తనకి చిన్నప్పటి నుంచి సహనం అలవాటే. వైజయంతి ఎడం చేత్తో జుట్టుని ముందుకు లాక్కుంటూ సరేనండి ఇక సెలవు అంటూ లేచింది. అది గెట్అవుట్ అన్నట్లే ఉంది వారికి. వారి ముఖాలు మాడిపోయినాయి. వస్తామమ్మా, చాలా థ్యాంక్స్ అంటూ లేచారు. వైజయంతి గుమ్మం వరకు సాగనంపటానికి వచ్చి వారు గుమ్మం బయటకు వెళ్ళగానే తలుపులు టక్కున మూసింది. ఎంత ఆపుకోవాలనుకున్నా ఆవేశం ఆగటం లేదు. ఎంత మూర్ఖులు! కాస్త కూడా జ్ఞానం కానీ సంస్కారం కానీ లేవు. తన ఇంటికి పనివంక పెట్టుకొని వచ్చి తనని అవమానించటం. దీనికి కారణమైన విజయ్ తనకిదేం పట్టనట్టు కుడివైపు వరండాలో పచార్లు చేస్తున్నాడు. ఇతన్ని గురించి ఎప్పటికి తెలుస్తుంది అనిపించింది వైజయంతికి. వరమ్మ వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. విజయ్, భోజనం చేద్దాంరా పిలిచింది. అతను స్తంభానికి ఆనుకొని అటు తిరిగి నిలబడి ఉన్నాడు. విజయ్ పిలిచింది. అతను పలకలేదు. దగ్గరికి వెళ్ళి చెయ్యి అందుకుంది. అతను స్పర్శకి తిరిగి చూశాడు. రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చింది. వడ్డించింది. ఒక్కోసారి చాలా ఆకలిగా తింటాడు. ఒక్కోసారి అన్నం కెలికి వదిలేస్తాడు. ఆ రోజు అలాగే కెలికి వదిలేశాడు. రాత్రి అయింది. వైజయంతి మంచం మీద పడుకుంది. కళ్ళు నిద్రలోకి తూలాయో లేదో. ఎంత భయంకరమైన కలల కెరటాలు. ఊరి చివర ఎక్కడో రోడ్డంతా విశాలంగా నిర్మానుష్యంగా ఉంది. తను కారు డ్రైవ్ చేస్తోంది. పక్కన విజయ్ కూర్చుని ఉన్నాడు. తను కావాలని కారు స్పీడ్గా అతలాకుతలంగా డ్రైవ్ చేస్తోంది. ఆ వేగానికి అటూ ఇటూ పడుతున్నాడే తప్ప అతనేం కలవరపడలేదు, కామెంట్ చేయలేదు. ఉన్నట్టుండి తలుపు తెరిచి అతన్ని తోసివేసింది. అతను తన చెయ్యి వదలటం లేదు. బలవంతంగా అతని చెయ్యి విడిపించుకోవటానికి పెనుగులాడుతోంది. అతని కళ్ళు మూగగా అర్థం కానట్టుగా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో అప్పుడు కూడా ప్రతిస్పందన లేదు. విజయ్ని రోడ్డు మీదకి తోసేసింది. కారులో వేగంగా ముందుకు వచ్చేస్తోంది. అతను కారు వెనుక పరిగెత్తుకు రావటం వ్యూ మిర్రర్లో కనిపిస్తోంది. చాలా బాధగా ఉంది. కారు అతను పరిగెట్టే దృశ్యం కనిపించినంత వేగంగా దూరంగా వెళ్ళాలని, కారు వేగం పెంచాలని ప్రయత్నిస్తోంది. కానీ హఠాత్తుగా కారు వెనక్కి స్పీడ్గా విజయ్ వైపు వెళ్తోంది. ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ తన వశంలో లేదు. కారు వచ్చి ఆగేసరికి అతను లేడు. కారు దిగి పరిగెత్తుతూ విజయ్ అని అరుస్తోంది. అతనికి ద్రోహం చేశాననే బాధ, తన కఠినత్వం మీద తనకే అసహ్యం, తన పిరికితనానికి తనకే పశ్చాత్తాపం, సిగ్గు. విజయ్ అరుస్తోంది. ఏడుపుతో గొంతు పూడిపోయి రావటం లేదు. పరిగెత్తటం వల్ల చెమటలు దిగకారుతున్నాయి. ఆయాసంగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. విజయ్ అరుస్తున్న వైజయంతికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. మేరీ వచ్చి లైట్ వేసింది. మేడం, ఏమైంది? భయంగా కంగారుగా గదంతా కలయి చూస్తూ అంది. ఏం లేదు, అబ్బా పీడకల అని కళ్ళ మీద చేతులుంచుకుంది. మేరీ కళ్ళల్లో విజయ్ ఈ గదిలోకి వచ్చి ఏదో గొడవ చేసేస్తున్నాడనే భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేరీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మీరు అతని గురించి చాలా వర్రీడ్గా ఉన్నారు మేడం, అందుకే ఏదో కల వచ్చి ఉంటుంది అంది. మేరీకి వైజయంతి అంటే వృత్తిపరంగా ఎంతో గౌరవాభిమానాలున్నాయి. వ్యక్తిగతంగా ఎవరూ లేని తనని స్వంత తోబుట్టు కంటే ఆత్మీయంగా చూడటం వల్ల వైజయంతి మీద ఈగ వాలిన మేరీ ఆమెకి అది ఏం అపకారం చేస్తుందోనని తోలేయడానికి సిద్ధంగా ఉంటుంది. అటు పేషెంట్లుగా వచ్చేవాళ్ళని, ఇటు ఇంట్లో పనివాళ్ళని మేరీ వైజయంతి దినచర్య హాయిగా జరిగిపోయేట్టు తనే క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. విజయ్ గురించి మేడం లోకనిందలకి లక్ష్య పెట్టకుండా అంత ధైర్యంగా అతన్ని ఇంట్లో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం మేరీకి ఆనందంగానే ఉంది. విజయ్ ఎవరు, ఎందుకలా అయ్యాడు అని తెలుసుకోవాలనే మేడం తహతహ. మేరీకి వైజయంతిని అర్థం చేసుకున్న దగ్గర మనిషిగా అసహజత్వం ఏమీ కనిపించలేదు. సారీ మేరీ, నిన్ను నా కేకలతో కంగారు పెట్టేశాను అంది వైజయంతి. పర్వాలేదు, మీకు కలేగా, నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఆందోళన కలిగేది. మేడం, మీకు నేను చెప్పగలిగేదాన్ని కాను. మీరు చాలా వ్యాఖ్యానాలకి గురి అవుతున్నారు. ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పాడు చేసుకోవడం మంచిదంటారా? విజయ్ గురించి అందరూ ఎక్కడికి వెళ్ళినా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు మేడం. అతను ఎవరు, మీ ఇంట్లో ఎందుకు అట్టి పెట్టుకున్నారు అంటున్నారు. వైజయంతి శ్రద్ధగా వింది. మేరీ మామూలు అమ్మాయి కాదు, తనంటే ప్రాణం. తనని ఎవరైనా ఒక మాట అంటే వారి మీద శివంగిలా పడుతుంది. అలాంటిది అందరూ ఊహాగానాలు చేసే అవకాశం తన మేడం స్వయంగా ఇవ్వడం మేరీకి బాధగా ఉందని అర్థమైంది. నువ్వేమని చెప్పావు అంది వైజయంతి. మా మేడంకి కజిన్ అవుతాడని చెప్పాను అంది.
థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేరీ అంది వైజయంతి. గుడ్ నైట్ మేడం. మేరీ పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయింది. మేరీకి బాధ కలిగిస్తున్నందుకు వైజయంతికి ఆవేదనగా అనిపించింది. తనకి చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి 2 సంవత్సరాలు తిరగకుండానే ఇంకో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తన పేరిట ఆస్తంతా రాశారు తాతగారు. అమ్మకి ఒకే కూతురుగా ఇచ్చిన ఆస్తి, పెద్ద ఇల్లు, డబ్బు, సర్వస్వం నాన్నే కాజేయాలని చూశాడు. తనని 10 సంవత్సరాల వయసులో సవితి తల్లి రేవతి చంపేయాలని పురుగుల మందు పాలలో కలిపి ఇచ్చింది. సమయానికి అనుకోకుండా డాక్టర్ రఘుపతి అంకుల్ భార్య రావటం, ఆ వెంటనే హాస్పిటల్లో చేర్పించి కక్కించటంతో బ్రతికి బయటపడింది. ఆ సంఘటనతో పసిమి రంగు ఉండే తన శరీరంగు ముఖం అంతా మరీ కళ్ళ చుట్టూ నలుపుకి తిరిగి రంగు మారిపోయినట్లయింది. తనకి ముఖం ఇక మామూలు కాదేమోనని భయంతో చాలా ఆందోళన కలిగింది. సైక్రియాటిస్ట్కి చూపించారు. ప్రఖ్యాత సైక్రియాటిస్ట్ పాండురంగారావు గారి ప్రభావం తన మీద చాలా ఉంది. మెల్లగా తన శరీరం రంగే కాదు, మనోధైర్యం కూడా తిరిగి వచ్చింది. తాతయ్య అమ్మకి పెళ్లి కానుకగా ఇచ్చిన ఇంట్లోంచి నాన్నని, ఆయన 2వ భార్యని, పిల్లల్ని పంపించేసి ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చయింది. కోర్టు చుట్టూ 1.5 ఏడాదిన్నర పట్టుదలగా తిరిగాడు తాతయ్య. ఆ ఇల్లు అనాథ బాలురకైనా ఇస్తాను గాని వాడిని మాత్రం అక్కడ ఉండనియను అని ప్రతిజ్ఞ చేసేవాడు. ఈ కోర్టులు, సాక్ష్యాలు, బెదిరింపులు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోవడంతో ఒక మొండి ధైర్యం వచ్చేసింది. అమ్మమ్మ, తాతయ్య ఉన్నంతవరకు బాగానే ఉంది. మెడిసిన్ చదువుతుండగా అమ్మమ్మ, పూర్తి అవుతుండగా తాతయ్య ఇద్దరూ పోయారు. డిగ్రీ తెచ్చుకున్న తర్వాత సంతోషం పంచుకున్నది వరమ్మతోనూ, పెంపుడు కుక్క బాబీతోనూ. 4 ఏళ్ల క్రితం అమ్మకి పినతల్లి కొడుకు కావడంతో ఆనందరావు గారిని బాబాయ్ అని, వారి భార్యని పిన్ని అంటూ పిలవడంతో వారిద్దరూ చనువయ్యారు. వారి కొడుకులిద్దరూ ఫారెన్లో ఉన్నారు. కూతురు న్యూమోనియాతో చచ్చిపోయింది. ఒక విధంగా వారు ఒంటరివారే. రాను రాను వారికి తనకి మధ్య ఒక అనుబంధం స్థిరపడింది. వాళ్ళకి విజయ్ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ని ఇలా ఇంట్లో అట్టి పెట్టుకోవడం అంటే ఆయన వాళ్ళందరికీ దూరం అయినట్టే. వైజయంతికి నిద్ర రావటం లేదు. మంచం మీద దిళ్ళకి ఆనుకుని కూర్చున్నదల్లా లేచి సరిగ్గా కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత మంచం మీద నుంచి పాదాలు క్రింద పెట్టింది. అక్కడ మెత్తటి స్లిప్పర్స్ రెడీగా ఉన్నాయి. పాదాలు వాటిని అప్రయత్నంగా అలవాటుగా తాకుతున్నాయి. నైటీ లేసు సరిచేసుకుంటూ మెడ మీదకి పడుతున్న జుట్టుని చేతులతో ఎత్తి దగ్గరకు తీసుకొని మెడ మీద ముడి బిగిస్తూ విజయ్ గదిలోకి వచ్చింది. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. విజయ్ పక్కకు ఒత్తిగిల్లి ఎడం చెయ్యి గుండె కానించుకొని పడుకుని ఉన్నాడు. అతను గాఢమైన సుఖనిద్రలో ఉన్నట్లు ప్రశాంతంగా ఉంది ముఖం. వెల్లకిలా పడుకున్న అతను పక్కకి తిరగడంతో కప్పుకున్న రగ్గు మంచం క్రిందకి పడి ఉంది. వైజయంతి అతన్ని గట్టిగా జరిపి రగ్గు సరిగ్గా తీసి కప్పింది. నిద్రలో ప్రశాంతంగా ఉన్న అతని ముఖాన్ని తదేకంగా చూస్తోంది. భయంకరమైన ఆ కళ గుర్తుకు వచ్చింది. ముఖం ఆందోళనగా అయింది. నైటీ జేబులో చెయ్యి పెట్టి తల కాస్త పక్కకి వాల్చి అతన్ని చూస్తున్న వైజయంతి తనకి తాను దృఢంగా చెప్పుకుంటున్నట్లుగా తల అడ్డంగా తిప్పుతూ, ఊహూ విజయ్, మీరెవరో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను వదలను. ఒకవేళ నువ్వు నిజంగా హంతకుడివే అయితే నా చేతులతో నేనే పోలీసులకి అప్పగిస్తాను. నా ధర్మం నిర్వర్తించడంలో నేను కాస్త కూడా వెనకాడను అనుకుంది. విజయ్ నిద్రలో వెళ్ళకిలా తిరిగాడు. వైజయంతి మెల్లగా యువతలకు వచ్చేసింది. వస్తూ అతనికి మెలకు వచ్చిందా అని గుమ్మం దాటిపోతూ తల తిప్పి చూసింది. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఆ గదిలో అలా పడుకోవడం ఎంతో సహజంగా అనిపిస్తోంది. అతను వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాడు. తను పేషెంట్లని చూస్తున్నా, బజారు పని మీద వెళ్ళినా, కొలీగ్స్ ఇళ్ళకి వెళ్ళినా ఓ మూల విజయ్ ఏం చేస్తున్నాడు అనే ఆందోళనే. అరగంటకి ఒకసారి ఇంటికి ఫోన్ చేసి వరమ్మనో, మేరీనో, పనికుర్రాడినో విజయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతూనే ఉంటుంది. వరమ్మ వంటింట్లో పని చూసుకుంటున్నా అతనికి టైంకి కాఫీ, టిఫిన్, భోజనం ఇవ్వటానికి టైం అడుగుతూనే ఉంటుంది. మేరీ మందులు ఇవ్వటానికి టైం చెక్ చేసుకుంటూ ఉంటుంది. పనికుర్రాడు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడోనని ఒక కన్ను వేసే ఉంచుతాడు. బాబీ మాత్రం విజయ్ మీద ఎగురుతూ ఇష్టంగా ఆడుతూ ఉంటుంది. అతను బాబీ అల్లరి భరించలేక యూ కీప్ క్వైట్ అనటం వైజయంతి ఒకసారి వింది. అతని కంఠం మంద్రస్థాయిలో మృదు గంభీరంగా ఎంతో బాగుంది. అతన్ని మాట్లాడించడం ఎవ్వరి తరం కావటం లేదు.
విజయ్తో కబుర్లు చెప్పిస్తే 1116 ఇస్తానని పనికుర్రాడికి, మేరీకి, వరమ్మకి, గూర్ఖాకి అందరికీ ఆశ పెట్టింది. అందరూ వారి వారి పనుల్లో విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం రాలేదు. 1116 రాలేదని వారు బాధపడుతుంటే వారందరికంటే ఆశాభంగం చెందింది తను. ఎవ్వరూ అతని చేత మాట్లాడించలేకపోతున్నా అతను బాధపడడు, చిరాకుపడడు, నవ్వడు, ఏడవడు. అతను ఒక మనస్పందన లేని యంత్రంలా బతుకుతున్న వ్యక్తి. జీవం ఉన్న, భాష వ్యక్తపరచలేని, అనుభూతి ఎరగని ఒక వెజిటబుల్ లాంటివాడు. అతనిలో ప్రాణం ఉంది. శరీరం తన వంతు కర్తవ్యం ఎలాంటి లోపం లేకుండా నిర్వర్తిస్తోంది. అతని మనసే మూగబోయింది. మనసుకి, శరీరానికి ఎక్కడో ఏదో లోపం ఏర్పడి పరస్పరం స్పందించే ప్రక్రియ అయిన కమ్యూనికేషన్ దెబ్బతీసింది. వైజయంతి ఆ లోపం ఎక్కడా అని వెతుకుతోంది. అది కనుక్కోగలిగితే, అది రిపేర్ చేయగలిగితే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన మామూలు మనిషే. వైజయంతి ఆలోచనలు ఆగిపోయాయి. ఎస్, అఫ్కోర్స్, ఆ కమ్యూనికేషన్ రిపోర్ట్ చేసి మామూలు మనిషిని చేస్తే అతను ఒక హంతకుడు. ఆ రిజల్ట్ బాధాకరమని తెలిసినా తను ప్రయత్నం చేయక తప్పదు. విజయ్ పరిచయం తన జీవితంలో ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఆమె గదిలోకి తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. ఒక్క నిమిషం అనిపించింది, తనకేమైనా వెర్రా? ఉరికంబం ఎక్కించాల్సిన మనిషి కోసం ఎందుకు ఇన్ని పాటలు? నో, తను ఒక విచిత్రమైన కేసు చేతికి తీసుకుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను భవిష్యత్తులో ఏమవుతాడు, గతంలో ఎవరు అన్నది తనకి చాలా అవసరం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.